మీ కెరీర్‌లో 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ గ్యాప్ ఉందా? పర్సనల్ రీజన్స్ వల్ల? లేదంటే మ్యారేజ్ వల్లనో మీ కెరీర్‌లో గ్యాప్ వచ్చిందా? మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూకెళ్ళాలంటే ఏం చెప్పాలి అని థింక్ చేస్తున్నారా? గుర్తుంచుకోండి, 2026లో కంపెనీలకి మీ రెజ్యూమ్‌లో ఉన్న గ్యాప్‌తో పని లేదు. ఓన్లీ మీ స్కిల్స్‌తోనే పని. ఈ వీడియోలో మీ గ్యాప్‌ని బలహీనతగా కాకుండా ఏఐ డిజిటల్ మార్కెటర్‌గా ఎలా నేర్చుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ ఒక్క వీడియో మీ లైఫ్‌ని మారుస్తుంది. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలామంది ఏమనుకుంటారంటే గ్యాప్ ఉంటే జాబ్ రాదు అనుకుంటారు. కానీ అది 100% తప్పు. నిజం ఏంటంటే కంపెనీలు అడిగేది ఓన్లీ స్కిల్ మాత్రమే. ఈ వ్యక్తి మా బిజినెస్‌కి వాల్యూ తీసుకురాగలుగుతాడా? ఇదొక్కటే ఆలోచిస్తది. మీరు గ్యాప్‌లో ఏం చేయలేదు అని ముఖ్యం కాదు. మీరు ఇప్పుడు ఏం చేయగలరు అనేదే ముఖ్యం. సో, అందుకే మైండ్‌సెట్ మార్చుకోవాలి. గ్యాప్ అనేది సమస్యే కాదు. ఈ గ్యాప్‌ని ఒక ఆపర్చునిటీ లాగా క్రియేట్ చేసుకోవాలి మనం. మీరు మొదట చేయాల్సింది ఒక హై ఇన్‌కమ్ స్కిల్ నేర్చుకోవాలి. 2026లో టాప్ డిమాండ్ ఉన్న స్కిల్ ఏంటంటే ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మాత్రమే. మరి దీంట్లో ఏముంటాయి? సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్స్, యాడ్స్ రన్ చేయడం, గూగుల్‌లో అలానే సోషల్ మీడియాలో ఏఐ టూల్స్‌ని ఉపయోగించడం. మరి ఎందుకిది? ఎందుకంటే ప్రతి బిజినెస్‌కి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా జాబ్ చేయొచ్చు. ఫ్రీలాన్స్ అలానే జాబ్స్ కూడా చేసుకోవచ్చు. ఇది నేర్చుకుంటే గ్యాప్ అనేది మ్యాటరే కాదు. అలానే చాలామంది కోర్స్ చేసి అక్కడే ఆగిపోతారు ప్రాక్టీస్ చేయకుండా. చాలామంది చేసే తప్పే ఇది. కానీ కంపెనీ ఏమడుగుతుంది? మీరు ఏం వర్క్ చేశారు అని చూపించండి అని అడుగుతుంది ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు. అవునా కాదా? అందుకే మీరు చేయాల్సింది ఏంటంటే లైవ్ ప్రాక్టికల్స్ చేయాలి. మినిమమ్ 3-5 ప్రాజెక్ట్స్ అయినా కూడా. ఎగ్జాంపుల్, ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని బిల్డ్ చేయడం, ఒక యూట్యూబ్ ఛానెల్‌ని బిల్డ్ చేయడం, ఒక చిన్న వెబ్‌సైట్‌కి గూగుల్‌లో టాప్ ర్యాంక్‌లో తీసుకురావడం, కీవర్డ్స్ అన్నిటిని. ఒక డమ్మీ బ్రాండ్స్‌కి యాడ్స్ రన్ చేయడం, ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని వీడియోస్, ఇమేజెస్ క్రియేట్ చేయడం. ఇవన్నీ నేర్చుకోవాలి ప్రాక్టికల్‌గా. అలా ప్రాక్టికల్‌గా నేర్చుకుంటేనే మీరు ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు లైవ్‌గా చెప్పగలుగుతారు. మీ దగ్గర పోర్ట్‌ఫోలియో గనుక ఉంటే మీరు ఫ్రెషర్ గాదు. ఒక స్కిల్ ఉన్న క్యాండిడేట్. ఇలా ఉంటే మీకు గ్యాప్ ఉన్న ప్రాబ్లమే కాదు. మరి గ్యాప్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఇంటర్వ్యూలో ఇలా చెప్పండి. డ్యూరింగ్ మై కెరియర్ గ్యాప్, ఐ ఫోకస్డ్ ఆన్ అప్డేటింగ్ స్కిల్స్ అండ్ ఐ లెర్న్డ్ ఏఐ డ్రివెన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వర్క్డ్ ఆన్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ లైక్ సోషల్ మీడియా గ్రోత్ అండ్ వెబ్‌సైట్ గ్రోత్. అలా కాకుండా నేనేం చేయలేదు అని చెప్తే డిఫరెంట్ విషయాలా రండి దానికి. మీ గ్యాప్‌ని లెర్నింగ్ ఫేజ్‌కి చేంజ్ చేయండి. మరి ఫైనల్‌గా మనం జాబ్‌కి అప్లై చేయాలి. డైలీ లింక్డ్ఇన్‌లో అప్లై చేయండి. ఇన్‌కేస్ హెచ్ఆర్‌లు ఉంటే వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ పెట్టండి. ఇండీడ్, నౌకరీ వాటిలో అప్డేట్ చేయండి. అలానే ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ కూడా ట్రై చేయండి. అప్లై చేసే ముందు ఇది గుర్తుంచుకోండి. కెరీర్ గ్యాప్ అని మాత్రం రాయకండి. లెర్నింగ్ ఫేజ్ అని మాత్రమే మెన్షన్ చేయండి. మీ గ్యాప్ అనేది ఫ్యూచర్‌ని డిఫైన్ చేయదు. కానీ అదే స్కిల్ ఉంటే మనం ఫ్యూచర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఇప్పుడు స్టార్ట్ చేస్తే మినిమమ్ 3-6 మంత్స్ అనేది పడుతుంది. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ పెట్టాలి గదా! కొంచెం ఫాస్ట్‌గా ఉంటే 3 మంత్స్‌లో కూడా కంప్లీట్ చేయొచ్చు. సో, వితిన్ 3-6 మంత్స్‌లో హై పేయింగ్ జాబ్స్ అనేది మీరు ఖచ్చితంగా కొట్టగలుగుతారు. మీకు గనక ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరి చెప్పండి మీకు ఎంత గ్యాప్ ఉందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.